సింపుల్గా కాజు పన్నీర్ మసాలా రెసిపీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 టమాటాలు, ఒక ఆనియన్, కొంచెం కాజు వేసుకొని దీనిలోకి వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి. ఇది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత టమాటా తొక్కలు తీసేసి ఇవి మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దీనిలోకి కాజు ఇంకా పన్నీర్ పీసెస్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఆయిల్ వేసుకొని తర్వాత సాజీరా ఆనియన్ వేసుకోండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత పసుపు, టేస్ట్కి సరిపడా కారం, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టమాటా ప్యూరీ వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి. కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పన్నీర్ పీసెస్ వేసుకోండి. ఇప్పుడు పన్నీర్ మసాలా వేసుకోండి. అంతే, చాలా సింపుల్గా కాజు పన్నీర్ మసాలా గ్రేవీ